ఒక అడవిలో రాజు రాణి అనే రెండు తుని పిచ్చుకలు ఒక చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటుండేవి. కొంతకాలానికి రాణి పిచ్చుక 2 గుడ్లు పెడుతుంది. తమకు పిల్లలు పుట్టబోతున్నందుకు పక్షులు రెండు చాలా సంతోషంగా ఉంటాయి. ఎప్పటిలాగా ఒకరోజు రాజు పిచ్చుక ఆహారం కోసమని బయటకు వెళుతూ, ఎందుకో ఈ రోజు ఉదయం నుండి ఒంట్లో బాగాలేదు బావా, ఈ రోజు నేను రాలేను, నువ్వు ఒక్కడివే వెళ్ళు. అలాగా, నీకు ఒంట్లో బాగోలేకపోతే నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను? ఉండు, డాక్టర్ పావురాన్ని తీసుకొస్తాను అంటూ రాజు పిచ్చుక వెళ్లి పావురాన్ని తీసుకుని వస్తాడు. రాణి పిచ్చుకను చూసిన పావురం, నీ భార్య చాలా నీరసంగా ఉంది రాజు, కొద్ది రోజులు ఆమెకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి. పిల్లలు పుట్టిన తర్వాత అంతా సర్దుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది పావురం. తర్వాత రాజు పిచ్చుక, నువ్వు విశ్రాంతి తీసుకోరాని, నేను వెళ్ళి ఆహారం తిని నీకు తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన రాజు పిచ్చుకకు వాణి అనే మరో పిచ్చుక ఎదురుపడుతుంది. ఎప్పటి నుండో రాజు మీద కన్నేసి ఉన్న వాణి పిచ్చుక రాజు పిచ్చుకను చూడగానే దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు పెడుతుంది. అలా కొద్ది రోజుల పాటు రాజు పిచ్చుకను వెంబడిస్తూ రోజు రాజుతో మాట్లాడుతూ ఉండేది వాణి. అలా కొద్ది రోజులు గడిచేసరికి రాజు పిచ్చుకే వాణి కోసం ఎదురు చూడటం మొదలు పెడతాడు. అంతకుముందు ప్రతిరోజు రాణికి ఆహారం తీసుకువెళ్లి రాజు పిచ్చుక ఒక్కో రోజు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేవాడు. రాను రాను వాణి పిచ్చుకకు బానిసలా తయారవుతాడు రాజు పిచ్చుక. ఒకరోజు, మనిద్దరం పెళ్లి చేసుకున్నాం రాజు. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే వాణి, కానీ నా భార్య ఉంది కదా, రేపు మాపో దానికి పిల్లలు కూడా పుట్టబోతున్నారు. పిల్లలు పుడితే వాళ్ళని మనమే ఉంచుకుందాంలే రాజు. ఆ అనారోగ్యం భార్యతో నువ్వేం సుఖంగా ఉంటావు? నేను చెప్పిన మాట విని నన్ను పెళ్లి చేసుకో అంటుంది వాణి. రాజు పిచ్చుక సరేనంటాడు. మరుసటి రోజు రాజు పిచ్చుక వాణిని తీసుకువచ్చి రాణి పిచ్చుకతో తను వాణిని పెళ్లి చేసుకున్నానని, తను కూడా ఇక నుండి మనతో పాటే ఉంటుందని రాణికి చెబుతాడు రాజు పిచ్చుక. దాంతో తన భర్తతో గొడవ పడుతుంది రాణి పిచ్చుక. చివరకు రాజు పిచ్చుక, నీకు ఇక్కడ ఉండటం అంత ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళిపో. వెళ్ళిపోతాను. రేపు మాపో నా పిల్లలు గుడ్లలో నుండి బయటకు వస్తారు, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళు నీకు మాత్రమే పిల్లలు కాదు, నాకు కూడా పిల్లలే. వాళ్ళను నేను చూసుకోగలను. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు రాజు కోపంగా. దాంతో రాణి పిచ్చుక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి రాజు వాణి ఇద్దరు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నచ్చినప్పుడు గూట్లోకి రావటం, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఉండటం చేస్తూ ఉండేవారు. 2 రోజుల తర్వాత గుడ్లలో నుండి పిల్లలు బయటకు వస్తాయి. వాళ్ళు బయటకు వచ్చేసరికి రాజు వాణిలిద్దరూ గూట్లో ఉండరు. పిల్లల అరుపులు విన్న పక్క చెట్టు మీద ఉన్న ఉడత అక్కడికి వస్తుంది. అప్పటి నుండి ఉడితే అప్పుడప్పుడు వాళ్ళకు ఆహారం తెచ్చి పెడుతుండేది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. వాణి పిచ్చుక మాయలో పడ్డ రాజు పిచ్చుక ఇంటికి రావటమే మానేస్తాడు. ఒకరోజు పక్షి పిల్లల రెంటికి చాలా ఆకలిస్తుంది. రోజు ఆహారం తెచ్చిపెట్టే ఉడత కూడా ఆ రోజు చెట్టు మీద ఉండదు. రోజు తమ తల్లి గురించి ఉడత చెప్పే మాటలు విన్న బుజ్జి పిచ్చుకలు రెండు తామే తల్లిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాయి. అవి రెండూ తల్లిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాయి. కానీ తల్లి ఎలా ఉంటుందో తెలియదు. అడవిలో నుండి వెళ్తుండగా వాటికి ఒక కుందేలు కనపడుతుంది. అవి కుందేలుతో, మేము మా అమ్మ కోసం వెతుక్కుంటూ వస్తున్నాము, నువ్వేనా మా అమ్మవు? నేను మీ అమ్మను కాదు నాన్న, మీ అమ్మకు మీలా 2 రెక్కలుంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, మీ అమ్మ కనిపిస్తుంది అంటూ వెళ్ళిపోతుంది కుందేలు. బుజ్జి పిచ్చుకలు రెండు మళ్లీ తల్లిని వెతకటం మొదలు పెడతాయి. కొంచెం దూరం వెళ్లేసరికి వాటికి నదిలో ఒక కొంగ కనిపిస్తుంది. కొంగకు రెక్కలుండటంతో అదే తమ తల్లిని అనుకుంటాయి చిట్టి పక్షులు రెండు. అమ్మ, నువ్వెందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు? మేము నీకోసమే చాలా సేపటి నుండి వెతుకుతున్నాం. అయ్యో, నేను మీ అమ్మను కాదు చిట్టి పక్షులు. మీ అమ్మకు నాలా కాళ్ళు ఇంత పొడవు ఉండవు. ఇంకెక్కడైనా చెట్టు మీద వెతకండి, మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది అంటుంది కొంగ. బుజ్జి పక్షులు రెండు మరికొంత దూరం వెళ్లేసరికి వాటికి ఒక కాకి కనపడుతుంది. అవి వెంటనే కాకి దగ్గరికి వెళ్లి, నీకు 2 రెక్కలున్నాయి, చెట్టు మీద ఉన్నావు, కాబట్టి నువ్వే మా అమ్మవై ఉంటావు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. అబ్బే, నేను మీ అమ్మను కాదమ్మా, నేను నల్లగా ఉన్నాను. మీ అమ్మ మీలా అందంగా ఉంటుంది. మరో చోట వెతకండి, మీ అమ్మ తప్పకుండా కనపడుతుంది అంటుంది కాకి. బుజ్జి పిచ్చుకలు రెండు తమ తల్లి కోసం ఎలా తిప్పలు పడుతూ ఉండగా వాటి తల్లి రాణి పిచ్చుక మాత్రం తన పిల్లల కోసం ఉడతతో పాటు అవి ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన పిల్లలు లేకపోవడంతో, ఏంటి ఉడత, నా పిల్లలు ఇక్కడే ఉండాలి కదా, మరి లేరేంటి? నిన్నటి వరకు ఒంటరిగా ఇక్కడే ఉన్నారు రాణి. నాకు నువ్వు ఎక్కడున్నావో తెలిసి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ నీ పిల్లల గురించి చెబుదామని వచ్చాను. పాపం వాళ్ళకి ఆకలేసి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లారో ఏంటో. అయ్యో, నా పిల్లలు ఏమైపోయారో ఏమిటో, త్వరగా పద వెతుకుదాం అంటుంది రాణి పిచ్చుక. మరోవైపు బుజ్జి పిచ్చుకలు రెండు తల్లిని వెతుకుతూ ఉండగా చూసిన ఒక నక్క వాటి దగ్గరకు వచ్చి, ఏంటి బుజ్జి పక్షులు, ఎవరి కోసమో వెతుకుతున్నట్లున్నారు?
అవును, మేము మా అమ్మ కోసం వెతుకుతున్నాము. మాకు బాగా ఆకలిస్తుంది, అయినా మా అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నాము. నువ్వు మా అమ్మవు కాదులే, ఎందుకంటే నీకు రెక్కలు లేవుగా. నేను మీ అమ్మని కాని మాట నిజమే చిట్టుకోనలు. కాకపోతే మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు. ఏంటి, నీకు మా అమ్మ తెలుసా? అయితే మమ్మల్ని ఇద్దరిని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళవా? తప్పకుండా తీసుకువెళ్తాను చిట్టు పక్షులు. నేను వచ్చింది అందుకే కదా. రండి తీసుకువెళ్తాను అంటూ నక్క పక్షి పిల్లల రెంటిని తన పైన ఎక్కించుకుని ఎవరూ లేని ఒక చోటుకు తీసుకువచ్చి బుజ్జి పిచ్చుకల రెంటిని చంపి తిందామని అనుకుంటుండగా రాణి పిచ్చుక ఉడతా వేగంగా వచ్చి పిల్లలిద్దరినీ చెరొకరు పట్టుకొని పక్కనే ఉన్న చెట్టు ఎక్కేస్తాయి. దాంతో తన పన్నాగం పారనందుకు విచారిస్తూ నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరువాత రాణి పక్షి తన పిల్లలతో, బంగారు తల్లులు, నేనే మీ అమ్మనమ్మా. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. పదండి, మన ఇంటికి వెళదాం అంటూ తన పిల్లలతో పాటు తానుండే ఇంటికి బయలుదేరి వెళ్తుంది రాణి పిచ్చుక. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.